ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు కూడా నేనేది ఆలోచిస్తున్నాను అదే ఆలోచిస్తున్నారా? మేబీ. అంటే ఇద్దరు పరాయి వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అది కూడా ఒకరికొకరు అస్సలు పరిచయం లేకుండా ఒక బంధంలో ముడిపడబోతున్నారు. వీళ్ళని చూస్తే ఒకటి అనిపిస్తోంది, వీళ్ళ శాంతి అయిపోయినట్టే, దిస్ ఈజ్ ధైర్యం ఓవర్. వీళ్ళ స్వేచ్ఛ అయిపోయినట్టే, దిస్ ఈజ్ ప్రపంచమే ఓవర్. అండ్ ఐ సే పరీక్ష మొదలైనట్టే. ఇంతకీ ఇలా ఆలోచించడంలో తప్పు కూడా లేదు కదా. అంటే ఒక అమ్మాయి తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతోంది, కొత్త ఇంట్లోకి వెళ్తుంది, అంతమంది కొత్త వాళ్ల మధ్యకి. కానీ మనం ఫ్రెండ్స్ కదా, మరి ఫ్రెండ్స్ తప్పిని కరెక్ట్ చేస్తారు కదా. వాట్ యు సే? మీరు కూడా నేనేం ఆలోచిస్తున్నానో అదే ఆలోచిస్తున్నారా? అవును. రాఘవ మాట. రే నువ్వేం చేస్తున్నావు? నాకు కాబోయే సిస్టర్ని నీ ముందు ఫస్ట్ టైం తల వంచబోతున్నారు. చకచక పూలమాలేసాయి. కమాన్ కమాన్. అరే రేఖ, ఇదే మొదటి అండ్ ఆఖరిసారి అవ్వాలి నువ్వు రాఘవ ముందు తల వంచటం. ఇప్పుడు ఇంక తల వంచాల్సిన వంతు రాఘవ్దే కదా, లేకపోతే జీవితాంతం నువ్వే తలదించుకోవాల్సి వస్తుంది. అండ్ నాకు రేఖ గురించి తెలిసినంత వరకు తను తల వంచే టైప్ కాదు, వంచేలా చేసే టైప్. ఖచ్చితంగా నేను తల వంచే టైప్ కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడు తల వంచాల్సిన వంతు మీది. స్మిత తీసుకురా. నా మాట విను బాబు. రాఘవ్, నువ్వు వరమాల కార్యక్రమం పూర్తి చేసుకో. ఇవన్నీ తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. అది మీరు నాతో రండి. రండి. అరే లేదు లేదు లేదు, నువ్వు ఇవన్నీ జరగనిస్తావా? నో. ప్రతీక్, పీట కానివ్వు బ్రో. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కేయి, చూపించు హూ ఇస్ ద బాస్. కానివ్వు. వెయిట్ చేయండి, వెయిట్ అండ్ వాచ్. రేఖ అరే. జరుగు.